ఇప్పుడు చాలా ప్లాట్‌ఫార్మ్స్ పెరిగిపోయినాయి. ఇప్పుడు ఓటీటీ ప్లాట్‌ఫార్మ్స్‌లో చాలామంది ఆదరిస్తున్నారు. అండ్ యూట్యూబ్ ఒకప్పుడు ఉండేది. ఇప్పుడు లేకపోయినా కూడా అట్‌లీస్ట్ ఆ వెబ్ సీరీస్ కానీ ఇవి చాలా ఉన్నప్పుడు ఎవ్ ఎందుకు సినిమానే చేయాలనిపించింది? ఇప్పటికిప్పుడు నువ్వు వెళ్లి వేరే వెబ్ సీరీస్ చేస్తానన్నా, ఓటీటీలో ఫిల్మ్ చేస్తానన్నా కూడా ఆఫర్స్ యాక్టర్ వస్తాయి. కింద అంటున్నా. హ్మ్. నీకు తెలుసా లేదో హ్మ్. నేను మొన్నదా ఖాళీగా ఉన్నా కదా! అప్పుడు పెద్దగా ఆఫర్‌లు ఏం లేవు. డైరెక్టర్ అయిపోయిన తర్వాత పిలుస్తున్నారు. "ఈ క్యారెక్టర్ ఉంది చేస్తావా? నెగెటివ్ రోల్ ఉంది చేస్తావా?" అని. నాకిప్పుడు డేట్స్ లేవు. ఎందుకంటే నా నెక్స్ట్ ఫిల్మ్ నేను చేస్తున్నాను నేను. ఆ తర్వాత మళ్ళీ నాకు పెద్ద ఒక 10 సీఆర్‌ది పెద్ద ప్రాజెక్ట్ ఒకటి డిస్కషన్ జరుగుతున్నాయి. అది ఓకే అయిపోతే మళ్ళీ నేను నెక్స్ట్ ఇయర్ నుంచి దాని మీద ఉండాలి. నాకిప్పుడు లేదు. ఈ స్టోరీ డిస్కషన్‌లో కూర్చోవడం, ఇవి మీటింగ్స్‌లో కూర్చోవడం, సినిమా రిలీజింగ్ ఇవి ఇప్పటికి నాకు డేట్స్ లేవు. వాళ్ళు ఇప్పుడు అడుగుతున్నారు. హ్మ్. సో, వస్తే చేస్తా నా ఖాళీ టైంలో. యాక్టింగ్ ఏం వదలను. హ్మ్. బట్ నా సినిమాలో నేను యాక్ట్ చేయను. నేను చేసిన సినిమాలో యాక్ట్ చేయను. వేరే వాళ్ళు ఎవరైనా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు చేస్తే నా సినిమాలో ఒక మంచి లీడ్ అంటే ఒక టైప్ ఆఫ్ నెగెటివ్ రోల్ అనుకుంటే చేస్తావా? అంటే నాకు నిజంగా ఇప్పుడు ఖాళీ ఉండి ఇంట్రెస్ట్ ఉంటే ఖచ్చితంగా చేస్తా. హ్మ్. సీరియల్స్ ఏవన్నా రెడీ. సీరియల్స్ చేయను. ఎందుకు? చేయను అంతే. అది జాబ్ అబ్బా! సీరియస్ జాబు. అంటే డైలీ దాని మీదే ఉండాలి. టైమ్ టు టైమ్ ఉండాలి. ఎక్కడికి వెళ్ళడానికి కుదరదు. అవి మనకు సెట్ కావు. అసలు సెట్ కావు. హ్మ్. సో మన వరకు 3 నెలలు కష్టపడ్డామా, ఒక 2 నెలలు రెస్ట్ తీసుకున్నామా, మళ్ళీ 3 నెలలు కష్టపడ్డామా ఈ కాన్సెప్ట్ అయితే స్కూట్. ఓకే. నెక్స్ట్ ఏం ప్రాజెక్ట్స్ మరి ఎలా ఉంది? నెక్స్ట్ ఇంకొక స్టార్ట్ చేయాలి సూన్. మేబీ ఆగస్ట్‌లో స్టార్ట్ చేస్తా. హ్మ్. ఎవరు ఇండస్ట్రీలో ఇప్పటికీ క్లోజ్‌గా ఉన్న ఫ్రెండ్స్ ఎవరు? నువ్వు ఉన్నావుగా. ఇంకా స్ట్రైక్ అవ్వట్లేదు ఏంటి? అదే అంటే ఎవరు లేరు. యాహ్! నేను ఎవరికీ చెప్పుకోను ఫస్ట్ ఆఫ్ ఆల్. హ్మ్. ప్రాబ్లమ్ ఉందని చెప్పుకోను. నాకు నేనే ఫేస్ చేస్తా. హ్మ్. బాధ ఉన్నా చెప్పుకోను. భయం ఉన్నా చెప్పుకోను. ఒక్కదాన్నే ఎంజాయ్ చేస్తా. సో మీ సీజన్ తర్వాత బిగ్ బాస్‌లో బాగా నచ్చిన కంటెస్టెంట్ ఎవరు ఇన్ని సీజన్స్‌లో? శివాజీ గారు హ్మ్. చాలా నచ్చారు. హ్మ్. ఇంకా? పల్లవి ప్రశాంత్ హ్మ్. అంతే వాళ్ళిద్దరే నచ్చారు. సీజన్ 7 కాదు మొత్తం ఓవరాల్ అన్ని సీజన్స్‌లో కలిపి. వాళ్ళే నచ్చారు. గీతక్క మా సీజన్లో అయితే గీతక్క ఇష్టం నాకు. ఎందుకంటే బ్యాలెన్స్డ్గా మాట్లాడుతుంది. ఎక్స్పెక్ట్ చేయదు అంటే వీళ్ళతో మాట్లాడితే ఏంటి, వీళ్ళతో మాడకపోతే ఏంటి, వీళ్ళతో మాట్లాడితే ఓటింగ్స్ పడతాయి ఇలాంటివి ఏమి ఉండదు. షీఈ్ బ్యాలెన్స్డ్. నన్ను కూడా బాగా ప్యాంపరింగ్ చేసిందంటే గీతక్క. సో గీతక్క ఇష్టం. సో మాకు మీ సీజన్ నుంచి ఆ నూతన్ నాయుడు గానీ, బాబు గోగినేని గానీ వీళ్ళెవరు కనిపించట్లేదు ఎందుకు? ఏం చెప్పాలి, ఒకటి తర్వాత జైలుకి పోయాడు, ఒకటి ఇండియా వదిలేసిపోయాడు. అసలు ఆ రెండు గురించి నేను ఎవరు ఇప్పటికీ జైలుకెళ్లారు? మాట్లాడుకుంటాను. ఎవరు ఇండియాకి వదిలేసి వెళ్ళారు? నూతన్నాడు తర్వాత జైలుకి వెళ్ళాడు. తర్వాత ఆయన ఇండియా వదిలేసి వెళ్ళిపోయాడు ఆస్ట్రేలియాకి. ఇక వాళ్ళిద్దరి గురించి మాడుకోవద్దు, అసలు వేస్ట్ టాపిక్ అది. ఏమైపోయారు కనిపించట్లేదు? మనకు తెలీదు. నేను ఏమన్నా ఆయన పియనా డేట్లు చూసి చెప్పడానికి ఎక్కడున్నారు ఏం చేస్తున్నారు అనడానికి. అసలు నేను నా నా కెరియర్లో ఒక చెప్పానుగా ఒక ఈవెంట్ ఒక షో కోసం దిగజారిపోయిన పర్సన్స్ అంటే వాళ్ళిద్దరే. అది ఇప్పుడు నేను మీరు అనొచ్చు నువ్వు అగ్రెసివ్ కదా, నువ్వు అది కదా ఇది కదా. ఓకే దెన్ ఫైన్. నాకు నిజంగా బుద్ధి లేదు రా భయ్, ఆయనకు ఉందిగా. సరే నువ్వు అన్నట్టు నాకు బుద్ధే లేదు, నేనే ఒప్పుకుంటా. నాకు ఈగో, నాకు కొవ్వు, నాకు ఇంకేదో ఏదో నేనే అనుకుంటా. వాళ్ళకు ఉంది కదా మరి. ఇంకా డబుల్ ఉంది కదా. ఉన్నప్పటికీ అంతే. అలాంటప్పుడు పక్కన నన్ను ఒక్కదాన్ని బ్లేమ్ చేయకూడదు, అందరినీ బ్లేమ్ చేయాలి. సో లైఫ్లో వాట్ ఇస్ ద మోస్ట్ హ్యాపీయెస్ట్ మూమెంట్? ఏది బాగా రిగ్రెట్ అయ్యే మూమెంట్? రిగ్రెట్ అయ్యింది బిగ్ బాస్కి వెళ్ళడం. ఇందాకడే కదా దానివల్ల నేను తెలుసా జనాలకి, దానివల్ల కొంచెం ఇప్పుడు నువ్వు అది నేను నీ గురించి చెప్తున్నా. నా గురించి నా మనసులో ఏదనుకుంటుంది నేను అదే అన్న. వెళ్ళకపోయి ఉంటే మేబీ సంజన ఇంకా మంచిదానిలాగా మోడలింగ్ చేస్తూ బుద్ధిమంతురాలాగా ఇంకా బాగుండేదేమో కదా. సో జనాలు కొత్తగా కనిపించేదేమో, అంత నెగిటివ్గా కనిపించి ఫైర్ బ్యాండ్ అనే పేరు తెచ్చుకోకుండా ఉండేదేమో. సో అదొకటి. హ్యాపీనింగ్ మూమెంట్స్ అంటే చాలా ఉన్నాయి. సినిమా తీయడం కానీ చాలా ఉన్నాయి. ఎవ్రీ మూమెంట్ మా డాడీ కారు కొనడం కానీ చాలా అన్నీ నాకు ఎవ్రీథింగ్ ఈజ్ హ్యాపెనింగ్ మూమెంట్స్.